మోక్షానికి మార్గం అనే ఈ కార్యక్రమంలోని పశ్చాత్తాపం అనే ఎపిసోడ్కి మీ అందరికీ కూడా తిరిగి స్వాగతం. మనము ఈరోజు అనేక ఆశ్చర్యకరమైన అద్భుతమైన విషయాలను తెలుసుకోబోతున్నాం. మనకి ఈ విషయాలన్నీ తెలియజేయడానికి కానీ మన మధ్యలో పాస్టర్ గారు వాళ్ళు ఉన్నారు. పాస్టర్ మనురాజ గారు, పాస్టర్ ఇమానియల్ రాజు గారు, పాస్టర్ లాజరస్ సైమన్ పాల్ గారు మన మధ్యలో ఉన్నారు. వాళ్ళని అడిగి మనం మరిన్ని ఆసక్తికరమైన విషయాలను తెలుసుకుందాం. రండి పాస్టర్ గారు, మీ ముగ్గురికి కూడా వెల్కమ్ అండి. గడిచిన ఎపిసోడ్స్లో మాకు చాలా అద్భుతమైన విషయాలను మీరు తెలియజేశారు. అలాగే ఈ ఎపిసోడ్లో పశ్చాత్తాపం గురించి మీరు మాకు తెలియజేస్తారని ఆశపడుతున్నాము. అసలు పశ్చాత్తాపం అంటే ఏమిటి, మారు మనస్సు అంటే ఏమిటి, మీరు మాకు తెలియజేస్తారా? చాలా చక్కటి ప్రశ్న. నిజంగా పశ్చాత్తాపము మారు మనసు ఒకటే అనుకునేవారు ఉన్నారు. అసలు దీనికి వ్యత్యాసం ఏంటి తెలియని పరిస్థితులు కూడా ఉన్నాయి. మొదట పశ్చాత్తాపం అనేది ఎప్పుడు కలుగుతుంది అని అంటే, నేను తప్పు చేశా అనే ఆలోచన రావడం పశ్చాత్తాపం. ఇంకా నేను అలా ఉండకూడదు అనుకోవడం మారు మనసు. అయితే అనుకోవడం మాత్రమే కాదు, దాన్ని ఆచరణలో పెట్టడమే మారు మనసు ఇంకా చెప్పాలంటే. ఎందుకంటే నేను ఒక సేవకునిగా పనిచేస్తున్నాను. నా దగ్గరికి నేను కొంతమంది వ్యక్తులను కలిసినప్పుడు ఎలా ఉంటుందంటే, వాళ్ళకి బాగా తాగే అలవాటు ఉంటుంది. బాగా తాగుబోతులుగా మారిపోయి కుటుంబం అంతా కూడా ఇబ్బందిగా ఉన్నప్పుడు బాగా తాగేసి నేను నైట్ ఎక్కడి నుంచో వస్తామంటే మంచిగా అప్పుడు ఆపుతారు నన్ను. ఆపి, పాస్టర్ నా కోసం ప్రార్థన చేయండి. తాగి ఊగుతూ అయ్యా నేను తప్పు చేస్తున్నా, నాకు చెడు అలవాట్లు బాగా ఎక్కువ ఉన్నాయి, నేను తాగుబోతుండే, నా వల్ల కుటుంబం ఇబ్బంది పడుతుంది, ఇవన్నీ చెప్తారు. పశ్చాత్తాపం ఉంది కానీ మారు మనసు లేదు. మారు మనసు ఉంటే ఏం చేయాలి? విడిచిపెట్టాలి. ఆ తాగుబోతూ అలవాట్లన్నీ కూడా విడిచిపెట్టాలి. కొంచెం కష్టమైనా ఇబ్బంది అయినా సరే వాటిని విడిచిపెట్టాలి. కానీ పశ్చాత్తాపం ఒక్కటే మనకి సరిపోదు. ఇప్పుడు మనం ఏదైనా తప్పులో ఉన్నప్పుడు మనకు తెలుసు నేను చేస్తున్న తప్పు అని తెలుసు. అది ఏ రకమైన తప్పైనా సరే, చాలామందికి తిరిగే అలవాటు ఉంటుంది, తాగే అలవాటు ఉంటుంది, దొంగతనాలు చేసే అలవాటు ఉంటుంది. దొరికిన ప్రతిసారి కూడా పశ్చాత్తాపం వస్తుంది. అయ్యో నేను ఎందుకు తప్పు చేశా, అయ్యో నేను ఎందుకు ఇలా ఉన్నా. అట్లా దొరికినప్పుడు ప్రతిసారి కూడా తప్పు చేస్తున్నా అనే ఫీలింగ్ తోటి పశ్చాత్తాపం కలుగుతుంది. కానీ అది పాపం వలన వచ్చిన పశ్చాత్తాపం కాదేమనిపిస్తుంది ఒక్కోసారి. దొరికినందుకు పశ్చాత్తాపడుతుంటారు వాళ్ళు. దొరకనంత వరకు సంతోషమే, దొరికినందుకు పశ్చాత్తాపం వాళ్ళకి. సో మనము కూడా చాలాసార్లు ఈ పశ్చాత్తాపము ఎప్పుడు కలగాలి అంటే, స్వయంగా మనకి నేను చేసిన తప్పు అని మనకు తెలవాలి. నేను దొరికినందుకు పశ్చాత్తాపడడం, అయ్యో దొరికిపోయానే అని కాదు, నేను తప్పు చేస్తున్నా అనేది మనకి ఎప్పుడైతే అవగాహన వస్తుందో అప్పుడు మారు మనసు కోసం మనం ఆలోచన వెళ్తుంది. నేను ఇంకా ఇలా ఉండకూడదు అనే నిర్ణయం తీసుకుంటారు చూసారా, దాన్ని మారు మనసు అంటారు. ఇంకేదో కాదు. మారు మనసు అంటే నేను చేస్తున్న తప్పుల్లో నుంచి నేను ఇప్పుడు మళ్ళీ కంటిన్యూ చేయకూడదు, ఇంకా నేను అవి విడిచిపెట్టాలి, మంచిగా ఉండాలి అనుకోవడమే మారు మనసు. మరి ఈ రెండింటికి వ్యత్యాసం అర్థమైంది అనుకుంటా. చాలా చక్కగా చెప్పారండి. పాస్టర్ గారు, మీరు కూడా చెప్పండి, అసలు ఈ పశ్చాత్తాపం అంటే ఏమిటి, మారు మనస్సు అంటే ఏమిటి, మరిన్ని విషయాలు మాకు తెలియచేయండి. మంచిది. పశ్చాత్తాపం గురించి మన పాస్టర్ గారు చెప్పినట్లుగా, మరి పశ్చాత్తాపం మొదటిగా వస్తుంది, ఆ తర్వాతనే మారు మనసు కలుగుతుందని మనము పాస్టర్ గారు చెప్పిన మాటల్లో మనము వింటున్నాం. అయితే ఇదే మాటలను మనము మీ అందరికీ మరి బైబిల్లో నుంచి ఒక వ్యక్తిని మీకు చూపించాలనుకుంటున్నాను. లూకా సువార్త 22వ అధ్యాయం 62వ వచనంలో మనం చూసినట్లయితే, అక్కడ మనం పేతురును మనం చూస్తూ ఉన్నాం. యేసుక్రీస్తు ప్రభువుని సెలవుకు అప్పగించే ఆ యొక్క సందర్భంలో మరి పేతురు యేసుక్రీస్తు ప్రభువుతో ముందుగా చెప్పినట్లుగా, నేను నిన్ను ఎరగను, నిన్ను విడవను, నిన్ను ప్రేమిస్తానని ముందుగా చెప్పిన మాట మరి యేసు ప్రభువు ముందుగానే చెప్పాడు, అయ్యా మరి మీరు నన్ను ఎరగనని 3 సార్లు అబద్ధం ఆడతావని యేసు ప్రభు చెప్పినా కానీ మరి పేతురు వినకుండా నమ్మకుండా ఉన్న సమయంలో, మరి ఆ సమయానికల్లా మరి పేతురు యేసు ప్రభు ఎవరో నాకు తెలియదు అని 3 సార్లు బొంకినట్లుగా, అబద్ధం ఆడినట్లుగా, ఇతరులకు చెప్పినట్లుగా మనం చూస్తాం. ఆ 3 సార్లు చెప్పినప్పుడు మరి అతడు ఆ యొక్క పాపం, ఆ తప్పును అతడు ఎరిగి, ఆ గిల్టీని అతడు తెలుసుకొని ఆ యొక్క పశ్చాత్తాపం పడి అతడు బయటికి వెళ్ళి ఏడుస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. ఎప్పుడైతే అతడు దేవుడిని నేను అప్పగించాను, లేదా దేవుడిని నేను విరోధంగా నేను తెలియదు అన్నాను, ఇన్ని రోజులు కలిసి తిరిగి అంతా చేసినా కానీ మరి ఈ సందర్భంలో నేను దేవుణ్ణి తెలియనని నేను అన్నాను అన్న మనస్తాపానికి గురి అయి మరి అతడు ఆ మనస్తాపంతోనే అక్కడ ఆగకుండా దానికి మరి కంటిన్యూషన్గా మారు మనసును కూడా పొంది మరి అదే యేసు ప్రభువుని, యేసు ప్రభువుని అయితే నమ్మను, తెలియదు అన్నాడు, ఆయనే మరి కొన్ని వేల మందిని మరి రక్షణలో నడిపించిన వ్యక్తిగా మనం చూడగలుగుతున్నాం. సో మారు మనసు అంటే ఫస్ట్ పశ్చాత్తాపం, తర్వాత మారు మనసును మరి పేతురు గారి జీవితంలో మనం చూడగలుగుతున్నాం.
చాలా చక్కగా వివరించారండి. పాస్టర్ గారు మీరు కూడా మాకు కొన్ని విషయాలు తెలియజేయండి. అవునండి, ఇక్కడ మనం బైబిల్లో కూడా చాలా క్యారెక్టర్స్ని చూసుకోవచ్చు. మన రూత్ గారిని చూసుకుందాం. రూత్ గారు షీ కేమ్ ఫ్రమ్ కంప్లీట్లీ డిఫరెంట్ బ్యాక్గ్రౌండ్. అంటే రూత్ బ్యాక్గ్రౌండ్ అంతా కూడా చాలా డిఫరెంట్ బ్యాక్గ్రౌండ్. వాళ్ళు పూజలు చేయడం, తర్వాత పిల్లల్ని బలి ఇవ్వడం, అంత క్రూయల్ బ్యాక్గ్రౌండ్ నుంచి తను ఇశ్రాయేలీలకి కోడలుగా వచ్చింది. కానీ వచ్చిన తర్వాత ఎప్పుడైతే తన భర్తలు చనిపోయి అందరూ కూడా వెళ్ళిపోతా ఉన్నారో, అక్కడ మనం తన అనే మాట చాలా మందికి ఇది ఇన్స్పైరింగ్ వర్డ్ కూడా. తన చెప్తా ఉంటుంది, నీ ప్రజలే నా ప్రజలు, నీ దేవుడే నా దేవుడు అని చెప్పేసి చెప్తా ఉంటుంది. అంటే తను ఎప్పుడైతే కంప్లీట్గా తన వేస్ చేంజ్ చేసుకున్నదో, ఇంకా మళ్ళీ వెనక్కి వెళ్ళి జీవించాలని చెప్పేసి తను ఆశపడట్లేదు. ఇప్పుడు కూడా చాలా మంది క్రిస్టియన్స్గా ఉన్న వాళ్ళు, నేను యేసులో విశ్వాసంగా ఉంటా అని చెప్పేసి రక్షణ తీసుకుని బాప్తిసం తీసుకున్న వాళ్ళు ఎట్లా ఉన్నారంటే, కేవలం బాప్తిసం మాత్రమే వాళ్ళ జీవితంలో మార్పు, పాత జీవితం మార్పు ఏం లేదు. వాళ్ళకి నచ్చినవన్నీ కూడా పాటిస్తూ ఉంటారు, నచ్చినవన్నిటిని కూడా వదిలేస్తూ ఉంటారు. ఓకే, ఇది నాకు ప్రాఫిట్ ఉంది, ఇది నాకు మంచిగానే ఉంది కాబట్టి నేను పాత జీవితంలో జీవించినా కానీ మళ్ళీ కొత్త జీవితంలో కూడా దాన్ని ముందుకెళ్తూనే ఉంటాం. కానీ కొన్ని విషయాలు లోక సంబంధమైనవి, యుగ సంబంధమైనవి, దేవుడికి సంబంధించినవి కాదు. వాటిని మనం బ్రేక్ చేసుకోవాలి. మనకి మారు మనసు వచ్చినప్పుడు వాటికి మనకు సంబంధం ఉండదు. మనం పశ్చాత్తాపం కలిగి నేను ఇంకా ఖచ్చితంగా దేవుళ్ళలోనే ఉండాలి, ఇంకా నేను ఖచ్చితంగా దేవుని మార్గంలోనే నడవాలి అని ఎవరైతే ఆశపడతారో వాళ్ళు ఈ లోక సంబంధమైన వాటిని వేటి కూడా ఆశించరు, వాటి గురించి ఆలోచించరు, వాటి వైపు కూడా తిరిగి వెనక్కి చూడరు. మనకు అందుకనే లోతు భార్య విషయంలో చూసుకుంటూ ఉంటాం, ఏమైపోతుందో అని చెప్పేసి దేవుడు చెప్తాడు వెనక్కి తిరగకుండా వెళ్ళిపోండి అని చెప్పేసి. కానీ ఇక్కడ లోతు వెళ్ళిపోతూ ఉంటాడు, తన కూతుర్లు కూడా వెళ్తూ ఉంటారు. సడన్ గా తినేమవుతుంది, ఏం జరుగుతుందో ఒకసారి వెనక్కి తిరిగి చూద్దామని చెప్పేసి వెనక్కి తిరిగి చూసిద్ది. తనేమైంది, ఉప్పు స్తంభం అయిపోయింది. షీఈస్ ఎ గ్రేట్ ఎగ్జాంపుల్ ఫర్ అస్. ఒక్కసారి ముందుకి ప్రయాణం చేశాక వెనకే ఏం జరిగిందో అది సాక్ష్యంగానే ఉండాలి, కానీ వెనక్కి తిరిగి మళ్ళీ ఆ జీవితంలో జీవించే జీవితాన్ని మనకు కలిగి ఉండకూడదు. ఎప్పుడు కూడా మారు మనసు అనేది కంప్లీట్గా మన హృదయాన్ని, మన మనసుని ట్రాన్స్ఫార్మ్ చేయాలి. ఇది మాట ద్వారానో లేదంటే ఇది ఒక ప్రేమ లాంటి ఫీలింగ్, ఇది కంప్లీట్ చేంజ్ అవ్వాలి. మన హృదయం లోపల నుంచి మనం క్రీస్తుని అంగీకరించడం, ఇంకా క్రీస్తు కోసమే, క్రీస్తు ద్వారానే నేను జీవిస్తున్నా అని చెప్పేసి మనం ముందుకు సాగాలి. చాలా చక్కటి విషయాలను తెలియజేశారండి. మరిన్ని విషయాలను తెలుసుకోబోయే ముందు చిన్న విరామం తీసుకొని వచ్చేద్దాం. చూశారు కదండి, పశ్చాత్తాపము మారు మనస్సుకి ఉన్న వ్యత్యాసాన్ని చాలా చక్కగా వివరించి చెప్పారు పాస్టర్ గారు. వాళ్ళు మనలో చాలా మందికి పశ్చాత్తాపం ఉండొచ్చు, కానీ మారు మనసు లేకుండా ఉంటున్నామేమో. ఒకసారి మన జీవితాల్ని మనం కూడా పరిశీలన చేసుకొని మనం మారు మనసు పొందుకుందాం. కాబట్టి ఇంకా మరిన్ని ఆసక్తికరమైన విషయాలను తెలుసుకోబోయే ముందు చిన్న విరామం తీసుకొని మళ్ళీ వచ్చేద్దాం. మోక్షానికి మార్గం అనే కార్యక్రమంలోని పశ్చాత్తాపం అనే ఎపిసోడ్కి మీ అందరికి కూడా స్వాగతం. మరిన్ని ఆసక్తికరమైన విషయాలను తెలుసుకుందాం రండి. పాస్టర్ గారు, ఇప్పటి వరకు కూడా పశ్చాత్తాపం అంటే ఏంటి, మారు మనసు అంటే ఏంటి, ఆ రెండింటికి మధ్య వ్యత్యాసాన్ని చాలా చక్కగా తెలియజేశారు. అయితే ఇప్పుడు యేసుక్రీస్తు దగ్గరికి రావాలంటే పశ్చాత్తాపం అనేది ఖచ్చితంగా అవసరమా? మంచి క్వశ్చన్ అడిగారమ్మా. యేసుక్రీస్తు దగ్గరికి రావాలంటే పశ్చాత్తాపం అవసరమా అంటే బైబిల్ గ్రంథం తెలియజేస్తూ ఉంది అవసరమే అని తెలియజేస్తూ ఉన్నది. నేను ఈరోజు ఈ యొక్క సందర్భానికి తగినట్లుగా మరి రోమా రాసిన పత్రిక 7వ అధ్యాయం 9వ వచనంలో మనం చూసినట్లయితే అక్కడ అపోస్తలుడు పౌలు గారు రాస్తూ ఉంటారు, నేను ఒకప్పుడు ధర్మశాస్త్రాన్ని అనుసరిస్తూ వచ్చాను, ఈ రీతిగా నేను జీవిస్తూ మరి నిజమైన క్రీస్తుని నేను నమ్మలేక, నిజమైన క్రీస్తును మరి వినలేక, ఆయన యొక్క సిద్ధానుసారంగా ఉండలేక నేను క్రీస్తుని అవమానించాను, క్రీస్తుని బిడ్డలని నేను అపహాసించాను, వారిని నేను హింసించాను అని తను చేసిన క్రియలను, తను చేసిన కార్యాలను గురించి మరి అతడు పశ్చాత్తాప పడినట్లుగా మరి పౌలు గారి జీవితంలో మనం చూస్తాం. మనందరికీ తెలుసు, పౌలు గారు మరి ధర్మశాస్త్ర ప్రకారంగా నడుస్తూ ఉన్నప్పుడు మరి అనేక మందిని, క్రీస్తుని ఎరిగిన వారిని అతడు హింసించినట్లుగా, ఖైదుల్లో వేసినట్లుగా, కొంతమంది చంపినట్లుగా మనం చూస్తున్నాం. మరి ఎప్పుడైతే సత్యాన్ని, జీవాన్ని, యేసుక్రీస్తు గురించి తెలుసుకున్న తర్వాత, ఆయన వెలుగును అతడు పొందుకున్న తర్వాత మరి అతడు చేసిన కార్యాల నిమిత్తము మరి అతడు పశ్చాత్తాప పడినట్లుగా, మరి అతడు ఏమైతే చెడు కార్యాలు చేశాడో, మనుషుల్ని ఇబ్బంది పెట్టాడో, మరి సత్యాన్ని తెలియక, సత్యాన్ని ఎరగక ఏమైతే అతడు చేసిన కార్యాల నిమిత్తము అతడు పశ్చాత్తాప పడినట్లుగా మరి పౌలు గారి జీవితంలో మనం చూస్తున్నాం. మరి పశ్చాత్తాప పడిన తర్వాత పౌలు గారి జీవితం మరింతగా ఎలిగినట్లుగా, మరింతగా క్రీస్తులో నడిచినట్లుగా, మరి మరింతగా అతడి జీవితము ఆశీర్వాదకరంగా ఉన్నట్లుగా మనం చూడగలుగుతున్నాం. ఎప్పుడైతే పశ్చాత్తాపడి తన పాపాలు ఒప్పుకొని మరి క్రీస్తే నిజమైన దేవుడని ముందుకొచ్చి ప్రకటించినప్పుడు మరి
వేల మందిని క్రీస్తులోకి నడిపించే గొప్ప సాధనగా దేవుడు అతన్ని వాడుకున్నాడు. కనుక మరి క్రీస్తులోకి రావాలి అంటే, క్రీస్తు దగ్గరికి రావాలంటే ఖచ్చితంగా మరి ఎవరైనా సరే, వయసుతో సంబంధం లేదు, ఎవరైనా కానీ మరి పశ్చాత్తాప పడి మారు మనసు పొందితేనే ఆ యొక్క పశ్చాత్తాప పడిన వ్యక్తికి, అలాగే దేవుడికి మరి మహిమ, పశ్చాత్తాప పడిన వ్యక్తికి ఆశీర్వాదాలు కలుగుతాయని మరి బైబిల్ గ్రంథంలో మనం చూడగలుగుతున్నాం. చాలా చక్కగా చెప్పారండి. పాస్టర్ గారు, మీరు చెప్పండి, క్రీస్తు దగ్గరికి రావాలంటే పశ్చాత్తాపం అనేది ఖచ్చితంగా అవసరమా? చెప్పాలంటే క్రీస్తు దగ్గరికి ఎవరైనా వెళ్ళొచ్చండి, కానీ పశ్చాత్తాపం లేకుండా ఆయన ఏర్పాటు చేసిన రాజ్యానికి ఎవరు వెళ్ళలేరు. ఇప్పుడు చాలా మంది ఉంటారు విజిట్ చేసే వాళ్ళు, తర్వాత చాలా ప్రదేశాల నుంచి వచ్చి పెద్ద పెద్ద చర్చిలు ఉన్నాయని చెప్పేసి అక్కడికి వెళ్ళే వాళ్ళు ఉంటారు. కాకపోతే అక్కడ చర్చిల పద్ధతులు, విధానాలు వాళ్ళు పాటించేవి ఎవరికి కూడా ఏమీ తెలియదు. కానీ నువ్వు నేను క్రీస్తు దగ్గరికి వస్తున్నాం, మనం వెళ్తున్నాం అని ఎలా తెలుస్తుంది అంటే, నువ్వు నేను క్రీస్తు దగ్గరికి దగ్గర అవుతున్నావు అని ఎట్లా తెలుస్తుంది అని అంటే, నువ్వు దేవుని వాక్యాన్ని అనుసరిస్తున్నావా లేదా, చదువుతున్నావా లేదా, వాటిని పాటిస్తున్నావా లేదా అనే విషయాన్ని బట్టే ఇవన్నీ కూడా మనం అర్థం చేసుకోగలం. ఎప్పుడైతే మనం దేవుని వాక్యాన్ని అనుసరించి ముందుకు వెళ్తామో, ఆయన ద్వారా పశ్చాత్తాపం అంటే మన మారు మనసు కలిగి ఆయనలో పాటిస్తాము, ఆయన ఆజ్ఞల్ని పాటిస్తాము, అప్పుడు నిజంగా ఖచ్చితంగా మనం క్రీస్తు దగ్గరికి వెళ్ళినట్టే అండి. ఇక్కడ మనం సామెతలు రాసిన గ్రంథంలో చూసుకున్నట్లయితే 3వ అధ్యాయము 5-6 వచనాలు చూసుకుంటే, సబుద్ధిని ఆధారం చేసుకోక అన్ని విషయాల్లో కూడా దేవుడిని అక్నాలెడ్జ్ చేయమని ఉంటుంది. అంటే ప్రతి విషయంలో కూడా దేవుని ఆధారం చేసుకుని మనం ముందుకు వెళ్ళాలి. మన సొంత ఆలోచనలు, లేదనంటే ఎవరో బిగ్ సెలబ్రిటీ అయిన పాస్టర్, లేదనంటే ట్రెండింగ్ లో ఉన్న వాళ్ళని మనం ఆధారం చేసుకొని పోతే మనం ఆయన పశ్చాత్తాపంలోకి లేదంటే ఆయన మార్గంలోకి వెళ్ళమండి. మనం లోక మార్గంలో పడిపోతాం. వాళ్ళు చేసేవన్నీ కూడా మనం పాటిస్తూ ఉంటాం. వాళ్ళ క్యారెక్టర్ అనేది మనలో ఇన్ఫ్లుయెన్స్ అవుతుంది. మనలో ఇన్ఫ్లుయెన్స్ అవ్వాల్సిన క్యారెక్టర్ ఎవరంటే క్రైస్ట్ లైక్ క్యారెక్టర్, యేసుక్రీస్తు యొక్క క్యారెక్టర్ మనలో ఇన్ఫ్లుయెన్స్ అవ్వాలి. నిజంగా మీరు అడిగిన క్వశ్చన్ చాలా సరైన క్వశ్చన్. పశ్చాత్తాపం లేకుండా దేవుడి దగ్గరికి ఎవరు వెళ్ళలేరు. దేవుడి దగ్గరికి అంటే ఆయన ఏర్పాటు చేసిన ఆ ఏర్పాటులోకి ఎవరు వెళ్ళలేరు. కానీ చర్చిలోకి లేదంటే ఆయన మాటలు చెప్పే దగ్గరికి ఎవరైనా వెళ్ళొచ్చు, ఎవరైనా వినొచ్చు, ఎవరైనా వాటిని చెప్పొచ్చు. ఇప్పుడు చాలా మంది పశ్చాత్తాపం లేని పాస్టర్లు కూడా చాలా మంది అంటే బయట మనం చూస్తూనే ఉంటాం. వాళ్ళ మాటల్ని బట్టి అర్థమైపోయింది, బైబిల్లో లేని విషయాలు చెప్తా ఉంటారు. వాళ్ళు చేంజ్ అనేది ఉండదు, కానీ మాటలు మాత్రం చాలా ఉంటాయి. కుప్పలు కుప్పలు ఉంటే వాళ్ళు చెప్పేవి కూడా చాలా మంది కుప్పలు జనాలు వచ్చి విని వాటిని చప్పట్లు కొట్టి తలలు ఊపి వాళ్ళకి నచ్చిన విధంగా పాటిస్తూ ఉంటారు. ఆ స్థితి కాదండి. కంప్లీట్ చేంజ్, కంప్లీట్ ట్రాన్స్ఫర్మేషన్ అనేది మనకు కావాలి. అవును, నిజంగా మనం గమనించినప్పుడు పశ్చాత్తాపం జరిగినప్పుడు ఒక వ్యక్తికి కంప్లీట్గా మార్పు అనేది ఉంటుంది. ఒక నూతనమైన వ్యక్తిగా తను ఎదగటం మనం గమనించవచ్చు. వాస్తవంగా మనం ఇక్కడ ప్రశ్న చూసినప్పుడు యేసుక్రీస్తు బోధ చేస్తున్నప్పుడు చాలా మంది వచ్చారు. 5,000 మంది కూడా భోజనాలు చేసినట్టుగా మనం గమనించవచ్చు. అంటే వేల మంది వచ్చారు. కానీ ఆయన సువార్త ప్రకటించేటప్పటికి, ఆయన మార్గంలో నడిచేటప్పటికి, ఆయనని ఫాలో అవ్వడానికి కంప్లీట్గా ఆయనకి సరెండర్ అయ్యి ఆయన అధికారానికి లోబడి ఫాలో అయింది ఎంతమంది అని చూస్తే చాలా తక్కువ మంది ఉన్నారు. కనీసం ఆయన సిలువ వేసినప్పుడు ఎంతమంది ఉన్నారండి? ఆయన భోజనం పెడితే తిన్నప్పుడు ఉన్న అంతమంది ఉన్నారా? ఆయన అందరికీ సేవ చేస్తున్నప్పుడు ఉన్నంతమంది అక్కడ ఉన్నారా? స్వస్థతలు చేస్తున్నప్పుడు ఫాలో అయిన అందరూ అక్కడ సిలువ దగ్గర ఉన్నారా అంటే లేరు. ఆయన సహాయం చేయడానికి ఎవరు లేరు, ఆయన సిలువ మోయడానికి లేరు. ఎవరైతే కంప్లీట్గా ట్రాన్స్ఫార్మ్ అయ్యారో, ఎవరైతే కంప్లీట్గా మారు మనసు పొందారో వాళ్ళు యేసుక్రీస్తు సిలువను మోయడానికి సిద్ధపడ్డారు. శిష్యులు చూడండి, వాళ్ళు ఒక్కరు కూడా సుఖమైన చావు అనేది వాళ్ళకి లేదు. ప్రతి ఒక్కరు కూడా భయంకరంగా శ్రమలు అనుభవించి, శోధనలు అనుభవించి చనిపోయిన వారే. కానీ శిష్యులు ఎప్పుడు కూడా వారు ఆయుష్కాలం నిండిపోయి చనిపోయిన వారు ఎవరు కూడా లేరు. అప్పుడే మనకి అర్థమవుతుంది వాళ్ళ జీవిత విధానం అనేది కంప్లీట్గా మారిపోయింది. వారు ఏదో కొంచెం మార్చుకొని కొంచెం నేను ఇట్లుంటా అనుకోలేదు, కంప్లీట్గా ఒక నూతనమైన వ్యక్తిగా మారారు. అందుకనే మరి ఎవరైతే మారు మనసు పొందుతారో వాళ్ళందరి పాపాలు తుడిచివేయబడతాయనే బైబిల్ మాట చాలా గొప్పదండి. వారి కంప్లీట్గా మనం ట్రాన్స్ఫార్మ్ అయినప్పుడే మన పాపాలు తుడిచివేయబడతా ఉన్నాయి. అప్పుడే యేసుక్రీస్తు లాగా మనం మారుతా ఉన్నాం. పాపం మనలో ఉంచుకొని మనం యేసుక్రీస్తు లాగా నేను ఉంటున్నా అనుకుంటే అంతా కూడా అబద్ధమే. చాలా చక్కగా వివరించారండి. పాస్టర్ గారు మీరేమని చెప్పాలనుకుంటున్నారా? అవునండి, పశ్చాత్తాపం ఎవరికైతే ఉంటుందో వాళ్ళకి కంప్లీట్ ఫ్రీడమ్ అనేది ఉంటుందండి. అయితే ఈ ఫ్రీడమ్ చాలా మంది మిస్అండర్స్టాండ్ చేసుకుంటారు. ఫ్రీడమ్ అంటే నేను పాపం చేయడానికి నాకు ఫ్రీడమ్ ఉంది, అది చేయడానికి ఇది చేయడం, ఇది కాదండి. దేవుడు ఏవైతే మార్గాల్ని మనకి ఏర్పాటు చేశారో, ఇప్పుడు చూడండి స్పిరిచువల్ గిఫ్ట్స్ ఉన్నాయి. మనం శిష్యులు వారి నీడ పడి స్వస్థత పొందుకున్నారు.
చూసారా ఎంత ఫ్రీడమ్ ఉంటే వాళ్ళు స్వస్థపరచడానికి ఫ్రీడమ్ ఉంది, వాళ్ళు ఫ్రీగా గాస్పెల్ షేర్ చేయడానికి ఫ్రీడమ్ ఉంది, వాళ్ళు మాట మాత్రం మాట్లాడితే చాలు వాళ్ళ దగ్గర నుంచి దెయ్యాలు వెళ్ళిపోయేంత ఫ్రీడమ్ దేవుడు వాళ్ళకి ఇచ్చారు. అంటే ఈ లోకానుసారమైన ఫ్రీడమ్ కాదు కానీ, స్వాతంత్రం కాదు కానీ, దేవునికి సంబంధించిన స్వాతంత్రం అనేది మనలో ఖచ్చితంగా కంప్లీట్గా వస్తుందండి. మనం ఎప్పుడైతే దేవుడికి మన విల్ని సబ్మిట్ చేస్తామో, మన చిత్తాన్ని ఆయనకి ఎప్పుడు ప్రభువా నీ చిత్తమే జరగాలి, నీ కార్యాలు ఇక్కడ జరగాలి, నువ్వు ఇక్కడ వీళ్ళందరితో కూడా అద్భుత ఆశ్చర్య కార్యాలు చేసి నన్ను సాక్షిగా నిలబెట్టుకోవాలని ఎవరైతే పశ్చాత్తాపం కలిగి మారు మనసు కలిగి ముందుకెళ్ళడానికి సిద్ధపడతారో నిజంగా వాళ్ళ ద్వారా దేవుడు అద్భుత ఆశ్చర్య కార్యాలు జరిగిస్తారు. అంత మాత్రమే గారు వారిని అనేక మంది ముందు ఇన్స్పిరేషన్గా పెడతారు దేవుడు. ఆ ఇన్స్పిరేషన్ అనేది ఇప్పుడు మనం దావీదు గారిని చూద్దాం, లేదనంటే గొప్ప గొప్ప భక్తులను చూసుకుంటే ఈరోజు వాళ్ళందరూ మనకి ఎందుకు ఇన్స్పిరేషన్గా ఉన్నారంటే, ఇప్పుడు దావీదు తన చిన్ననాటి నుంచి దేవుని యందు విశ్వాసం ఉంచడం, భయభక్తులు ఉంచడం మనం చూసుకున్నట్లయితే సౌలు రాజు అట్లా ఉండలేదు. చూసారా, ఇప్పుడు ఎవరు నీకు ఎక్కువ ఇన్స్పిరేషన్ అంటే మనం దావీదు అనే చెప్తాం. అలాంటి ఇన్స్పిరేషన్గా దేవుడు నిన్ను నన్ను ఉంచుతారండి. చాలా చక్కటి విషయాలన్నీ వివరించారండి. మనం తదుపరి కార్యక్రమంలోకి వెళ్ళబోయే ముందు చిన్న విరామం తీసుకొని మళ్ళీ వచ్చేద్దాం. చూశారు కదండి, ఎంతో ఆశ్చర్యకరమైన అద్భుతమైన విషయాలను తెలియజేస్తున్నారు పాస్టర్ గారు వాళ్ళు. మీరు కూడా చూస్తూనే ఉండండి, మరిన్ని ఇంకా అద్భుతమైన విషయాలను తెలుసుకుందాం. ఆ లోపల చిన్న విరామం తీసుకొని వచ్చేద్దాం. మోక్షానికి మార్గం అనే ఈ కార్యక్రమంలోని పశ్చాత్తాపం అనే ఎపిసోడ్కి మీ అందరికి కూడా తిరిగి స్వాగతం. మరిన్ని ఆశ్చర్యకరమైన విషయాలను తెలుసుకుందాం, అద్భుతమైన దీవెనలు పొందుకుందాం. రండి పాస్టర్ గారు, ఈ పశ్చాత్తాపం గురించి, మారు మనసు గురించి చాలా చక్కటి వివరణ ఇంతవరకు కూడా ఇచ్చారు. కానీ అసలు ఇప్పుడు ఈ పశ్చాత్తాపం వలన మనకి కలిగే ఆశీర్వాదం ఏంటి? అవునండి, మనం ఎవరైతే పశ్చాత్తాపం పొందుకుంటారో వాళ్ళకి దేవుడు గొప్ప ఉద్దేశాలు కలిగి ఉన్నారు. అంటే దేవుని ప్రణాళిక ఎంతో గొప్పది. ఇది మనుషుల ప్రణాళిక లాంటిది కాదండి, మనుషుల ఆలోచన లాంటిది కాదు. దేవుడి ప్రణాళిక చాలా గొప్పది. అయినా ఈ భూమి మీద మనకి బహుమానాలు లేదంటే ఆశీర్వాదాలు ఇవ్వడమే కాదు, పరలోక రాజ్యంలో కూడా మనకి ఎంతో గొప్ప బహుమానాలు ఏర్పాటు చేశారని మనకి బైబిల్ తెలియజేస్తూ ఉన్నది. అంత మాత్రమే కాదండి, ఎవరైతే పశ్చాత్తాపం పొందుకుంటారో ఇందాక చెప్పుకున్నట్టు వాళ్ళకి దేవుడు ఖచ్చితంగా స్పిరిచువల్ గిఫ్ట్స్ అనేవి ఇస్తారు. మారు మనసు కలిగి ఆయన పని చేయాలని ఎవరైతే, ఆయన పనికై లోబడి ఆయన పని చేయాలని ఎవరైతే ఆశపడతారో వాళ్ళకి దేవుడు స్పిరిచువల్ గిఫ్ట్స్ అనేవి ఇస్తారు. వాళ్ళు వాక్యం చెప్పేటప్పుడు కానీ, లేదంటే వాళ్ళు అనారోగ్య స్థితిలో ఉన్న వారి దగ్గరికి వెళ్ళి ప్రార్థించినప్పుడు కానీ ఎంతో అద్భుత ఆశ్చర్య కార్యాలు జరిగినట్టు మనం బైబిల్లో చూసుకుంటా ఉన్నాం. అపోస్తులు కూడా అదే రీతిగా మారు మనసు కలిగి వాళ్ళు యేసుక్రీస్తు ప్రభుల వారు ఉన్న అంతకాలం కూడా వాళ్ళకి నిజంగా చెప్పాలంటే పశ్చాత్తాపమే ఉంది. మారు మనసు అనేది కంప్లీట్గా లేదు. ఇందాక పేతురు గారి గురించి చూసుకున్నాం. అట్లనే అందరూ కూడా అంతే. ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభుల వారు మరణించి తిరిగి లేచారో వాళ్ళకి కంప్లీట్ బిలీఫ్ అనేది వచ్చింది. వాళ్ళకి కనపడిన తర్వాత ఆయన లాస్ట్ కమాండ్మెంట్ ఇచ్చిన తర్వాత సమస్త జనుల దగ్గరికి వెళ్ళి స్వార్థ ప్రకటించండి అని చెప్పినప్పుడు వాళ్ళకి అది శ్రమే కావచ్చు కానీ అది గొప్ప ఫలితంగా వాళ్ళు ఎంచుకున్నారు. పౌలు గారు కూడా అంటా ఉంటారు, బ్రతుకుటి క్రీస్తే చావైతే నాకు మేలే. ఎందుకంటే ఆయన మరణించినా కానీ యేసుక్రీస్తు ప్రభుల వారు వచ్చినప్పుడు ఆయన ఏర్పాటు చేసిన గిఫ్ట్స్ అన్ని కూడా ఆయన పొందుకుంటారని చెప్పేసి పౌలు గారు బలంగా నమ్మారు. ఈరోజు మనం కూడా ఖచ్చితంగా నమ్మగలగాలి. ఎప్పుడైతే నేను క్రీస్తులో మనం ఎదుగుతున్నామో, ఎప్పుడైతే మనం అభివృద్ధి చెందుతామో అప్పుడు ఖచ్చితంగా మనకి ఆ బిలీఫ్, ఆ ఫెయిత్ అనేది ఖచ్చితంగా వస్తుందండి. మనం ఈ కీర్తన గ్రంథము 51వ అధ్యాయం 1-14 వరకు చూసుకుంటా ఉంటే దావీదు ప్రార్థన చేస్తూ ఉంటారు. నా పాపం నాకు తెలిసే ఉన్నది, నా కళ్ళ ముందే ఉంది ప్రభువా, నువ్వు క్షమించి, ఇది నా వల్ల అవ్వట్లేదు అని చెప్పేసి దావీదు పశ్చాత్తాప పడతా ఉంటాడు. ఎట్లా అంటే ఏడ్చుకుంటా తన హృదయం అంతా కూడా దేవుడి ముందు పెడతా ఉంటాడు. చివరికి దావీదు లైఫ్ ఎంత సక్సెస్ఫుల్గా లీడ్ చేసిందో మనం బైబిల్లో చూసుకుంటా ఉంటాం. యూ వాంట్ ఏ సక్సెస్ఫుల్ లైఫ్, వీ హ్యావ్ టు సబ్మిట్ అవర్ సెల్ఫ్ లైక్ డేవిడ్. మనకి ఖచ్చితంగా ఒక సక్సెస్ఫుల్ లైఫ్ కావాలంటే దావీదులాగా మన హృదయాన్ని దేవుడి ముందు దారబోయాల్సిందే. మనకు ఆశీర్వాదాలు, దీవెనలు ఇవన్నీ కావాలంటే అవి మనకి ఎప్పుడు రెడీగానే ఉన్నాయి. దేవుడు ఆది నుంచి నీ కోసం నా కోసం ఆయన ఎప్పటి నుంచో సిద్ధపరిచిండు. అవి మన పాపాల ద్వారా, మన మారు మనసు లేక మనం పొందుకోవట్లేదు. కానీ మన దావీదులాగా లేదనంటే అపోస్తుల్లాగా ఆయన కొరకు ఎప్పుడైతే సిద్ధపాటు కలిగి కష్టపడతామో ఖచ్చితంగా వాటన్నిటిని కూడా మనం పొందుకుంటామండి. చాలా చక్కగా చెప్పారండి. పాస్టర్ గారు, మీరు కూడా చెప్పండి, అసలు ఈ పశ్చాత్తాపం వల్ల మనకు కలిగే ఫలితం ఏంటి? పశ్చాత్తాపం వల్ల మొదటగా మనం ఒక నూతన వ్యక్తిగా మారుతున్నాం. అంటే ఇంతకు ముందు మనం చేసిన తప్పులు, ఈ పాపానికి సంబంధించిన భారము, ఇది మనకి ఇంకా అవసరం ఉన్నది. అందుకనే మనకి సమస్తమైన భారమును మోసుకొనిచున్న వారులారా నా దగ్గరకు రండి అని చెప్తా ఉన్నారు.
సో అన్ని రకాల భారం, అది కొంత అనేం లేదు, లిమిట్ ఏం లేదు, అన్ని రకాల భారం అంతటిని కూడా పూర్తిగా తొలగించడానికి దేవుడు సిద్ధంగా ఉన్నారు. మరి ఈరోజు ఎన్నో నిందలు మోస్తా ఉన్నాం, అవమానాలు మోస్తా ఉన్నాము, రకరకాల శ్రమలు, ఇబ్బందులు మోస్తున్నాం. ఎంతకాలం ఇంకా మోయాలి? వాటిని దించుకోవడానికి, వాటన్నిటి నుంచి పూర్తిగా మనం దూరం చేయబడాలి. పాపము దాంట్లో నుంచి దూరం చేయబడడానికి ఒక మంచి అవకాశం ఈ పశ్చాత్తాపం, మారు మనసు. దీన్ని ఉపయోగించుకోవడం ద్వారా ముందుగా మనం స్వాతంత్రతను పొందుకుంటున్నాం. ఇంకా ఫ్రీ, మనకి ఇంకా ఆ పాపానికి, ఆ చెడుకి, దాని ద్వారా వచ్చిన శాపానికి ఇంకా మనకి సంబంధం లేదు. తర్వాత భారం ఉండదు, ఇంకా మనం ఇంకా చాలా లైట్గా అయిపోతున్నాం, చాలా సంతోషంగా ఉంటాం, చాలా సమాధానం కలిగిన జీవితం, ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుంది. ఏదో తప్పు చేశా అనే భావన ఇంకా మనలో ఎంత మాత్రం కూడా ఉండదు. అందుకనే ఈ 34వ కీర్తన ఈ విధంగా రాయబడి ఉంది. 17వ వచనంలో, నీతిమంతులు మొర్రపెట్టగా యెహోవా ఆలకించును, వారి శ్రమలన్నిటిలో నుండి వారిని విడిపించును, విరిగి నలిగిన హృదయం గలవారికి యెహోవా ఆసన్నుడు, నలిగిన మనస్సు గలవారిని ఆయన రక్షించును అనే మాట నిజంగా ఎంత ఆదరణ కలిగిస్తుంది. మనము ఎప్పుడైతే విరిగి నలిగిన హృదయంతో ఆయన ప్రార్థన చేయడం మొదలు పెడితే మనకున్న శ్రమలు అన్నిటిలో నుంచి కూడా ఆయన మనల్ని విడిపిస్తా అంటున్నారు. అంతకంటే ఇంకా గొప్ప ఫలితమే ఉంటుందండి. చాలా అద్భుతమైన విషయాన్ని తెలియజేశారండి. పాస్టర్ గారు మీరు కూడా చెప్పండి, అసలు ఈ పశ్చాత్తాపం వల్ల మనకు కలిగే ఫలితం ఏంటి? తప్పకుండా పశ్చాత్తాపం వలన ప్రతి మనిషికి కూడా ఫలితాలు ఉంటాయని బైబిల్ గ్రంథం నుంచి మనం చూడగలుగుతాము. మరి ఈ సందర్భంలో ఒక విషయాన్ని మీ అందరికీ గుర్తు చేద్దామని నేను ప్రయత్నం చేస్తున్నాను. యేసుక్రీస్తు ప్రభువారు ఆయన ఈ లోకంలో జీవించినప్పుడు, ఆయన యొక్క మరణానికి ముందుగా ఉన్నప్పుడు, మరణానికి దగ్గరగా ఉన్నప్పుడు, మరి యేసుప్రభు వారు ఒక సీమోను అనే ఇంట్లో భోజనం చేయడానికి కూర్చున్నప్పుడు ఒక పాపాత్మురాల యొక్క స్త్రీ మరి యేసుప్రభు వారి దగ్గరికి వచ్చి ఆయన పాదాలు పట్టుకొని పశ్చాత్తాపంతో, కన్నీళ్లతో ఆ యొక్క పాదాలు కడుగుతూ, తల వెంట్రుకలతో ఆ పాదాలు తుడుస్తూ ఉన్న సమయంలో మరి ఆమె ఆ యొక్క పరిస్థితుల్లో ఆమె పాపాలు ఒప్పుకుంటా ఉన్నది. వాస్తవానికి ఆమె జీవితంలో చేసిన పాపాలను ఒప్పుకుంటూ పశ్చాత్తాపంతో మాట్లాడకుండా ఆమె క్రియల ద్వారా ఆ పశ్చాత్తాప పడుతుంది అనేది యేసుప్రభు వారు గ్రహించాడు. అప్పుడు యేసుప్రభు వారు ఆమెకు చెప్పాడమ్మా, నీ పాపాలు క్షమించబడ్డాయి, ఇక నుంచి ఈ పాపాలు ఇలా చేయకుండా నువ్వు ఆశీర్వాదకరంగా బ్రతుకు అని ఆమెను దీవించి ఆశీర్వదించినట్లుగా, ఆమెను కరుణించినట్లుగా మనము ఆ యొక్క వాక్య భాగంలో మనము అర్థం చేసుకోగలుగుతాం. సో మనం ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది, పశ్చాత్తాపం పడటం వలన మనకు అనేకమైన ఉపయోగాలు ఉన్నాయి. ఇటు ఆత్మీకంగా, ఇటు శారీరకంగా మనకు అనేకమైన ఉపయోగాలు, ఆశీర్వాదాలు, ఫలితాలు, దీవెనలు ఉన్నాయని మనం ఈ సందర్భం ద్వారా మనందరం కూడా తెలుసుకుంటున్నాం. చాలా చక్కగా వివరించారండి. ఇంతవరకు కూడా ఇవన్నీ మాకు వివరించి చెప్పినందుకు గాను మీ ముగ్గురు కూడా ప్రత్యేకమైన వందనాలండి. చూశారు కదండి, పశ్చాత్తాపం అనేది మన జీవితానికి ఎంత అవసరం అనేది పాస్టర్ గారు వాళ్ళు చాలా చక్కగా వివరించారు. మన జీవితంలో మనందరికి కూడా పశ్చాత్తాపం ఉండొచ్చు, కానీ మారు మనసు మనం అందరం పొందుకోలేకుండా ఉంటున్నామేమో. ఒకసారి మనం అందరం కూడా మన హృదయాల్ని మనం పరిశీలన చేసుకుందాం, పశ్చాత్తాపడదాం, మారు మనసు పొందుకుందాం. ఈ పశ్చాత్తాపం వల్ల వచ్చే ఆ యొక్క ఆశీర్వాదాలను మనం అందరం పొందుకుందాం. ఈ యొక్క కార్యక్రమాన్ని ముగించడానికి గాను చిన్న ప్రార్థన చేసుకొని కార్యక్రమాన్ని ముగించుకుందాం. మన మధ్యలో ఉన్న పాస్టర్ మన్రాజా గారు ప్రార్థన చేసి ముగిస్తారు. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడు మా తండ్రి, మరి మేము చేసిన తప్పులన్నిటిని బట్టి ఈ రోజున ఇక్కడ మాట్లాడుతున్న మేము, ఈ వింటున్న శ్రోతలందరూ కూడా నా ప్రభువా పశ్చాత్తాపడుతున్నాము. అయ్యా, మారు మనసు కలిగిన జీవితం మాకు అవసరం ఉన్నదని తెలుసుకున్నాం కనుక మా విధానాలన్నీ కూడా మార్చుకొని నీ ద్వారా వచ్చే ఆశీర్వాదములు, మేలులు, దీవెనలన్నీ పొందుకోవడానికి సహాయం చేయమని, పాప భారం అంతటి నుంచి మాకు, ఈ ప్రయాస అంతటి నుంచి మాకు విడుదల కలిగించమని యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేస్తున్నారు పరమ తండ్రి, ఆమేన్. చూశారు కదండి, ఎన్నో గొప్ప విషయాలను మనం ఈరోజు తెలుసుకున్నాం. పశ్చాత్తాపం అంటే ఏంటి, మారు మనస్సు అంటే ఏంటి, ఆ రెండింటికి మధ్యన ఉన్న వ్యత్యాసాన్ని కూడా మనం తెలుసుకున్నాం. ఇంకా ఆశ్చర్యకరమైన, ఇంకా కొన్ని మనకి తెలియని కొత్త విషయాలు మనం తెలుసుకోవడానికి చూస్తూనే ఉండండి మోక్షానికి మార్గం అనే ఈ కార్యక్రమాన్ని.